మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ కృషితో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ చేయూత. సిఎస్ఆర్ నిధులు 10 కోట్లతో ధర్మపురిలో కళాశాల భవన నిర్మాణం. జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా అవకాశాల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధుల కింద 10 కోట్ల రూపాయల వ్యయంతో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ ఫలితంగా బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఏఎల్ ప్రతినిధులు, జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజగౌడ్లతో హెచ్ఏఎల్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏవి మురళీకృష్ణ, డీజీఎం హెచ్ఆర్ సూర్యకాంత్ రౌత్, సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ ఎస్ సత్యనారాయణ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులను సామాజిక అభివృద్ధికి వినియోగిస్తూ విద్యారంగానికి హెచ్ఏఎల్ సంస్థ అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. హెచ్ఏఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె రవి, యాక్సెసరీస్ కాంప్లెక్స్ ఏసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం సత్యనారాయణ, హెచ్ఏఎల్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్మోహన్ రావు, హెచ్ఏఎల్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏవి మురళీకృష్ణతో పాటు యాజమాన్యానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధర్మపురి ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సిఎస్ఆర్ నిధుల కింద ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సహకరించిన హెచ్ఏఎల్ సంస్థ ప్రతినిధులను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, హెచ్ఏఎల్ ప్రతినిధులు, మంత్రి ఓఎస్డీ వైజే విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.